పుట్టిందేమో చీకట్లో, మెరిసేదేమో వెలుగులో. దీనికోసం రాజులు యుద్ధాలే చేశారు. ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టి ఈఎంఐలు కడుతున్నాం. ఇది లేకపోతే మనిషికి పెళ్ళే జరగదు. ఇది ఉంటే మనిషికి కష్టాలే ఉండవు. ఎస్ బస్సు, అదే బంగారమే. దాంతోపాటు దాని తమ్ముడు వెండి కూడా. చాలామంది గోల్డ్ని జస్ట్ ఒక ఆభరణలా చూస్తారు, కానీ భయ్య గోల్డ్ అంటే ఒక ఎమోషన్, ఒక నమ్మకం. అదే ఆపదలో ఉన్నవాడికి ఆప్తుడు లాంటివాడు. అసలు ఈ బంగారం భూమి మీద ఎంత ఉంది? మన ఇండియాలో ఎంత ఉంది? ఎందుకు దీని రేటు ఇలా బగబగబగా మండిపోతుంది? అసలు ఇప్పుడు కొనాలా వద్దా? ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాం భయ్య. కానీ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మధ్యలో కొన్ని సీక్రెట్స్ చెప్తాను, అవి తెలిస్తే మీ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఫస్ట్ వీటి బయోగ్రఫీ చూద్దాం. గోల్డ్ అండ్ సిల్వర్, వీటిని ఏలియన్ మెటల్ అంటారు భయ్య. ఇవి ఈ భూమి మీద పుట్టింది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో పెద్ద పెద్ద నక్షత్రాలు గుద్దుకున్నప్పుడు, సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు ఆ పేలుడులో పుట్టిన దుమ్ము ధూళి రూపంలో మన భూమి మీద పడింది. అదే ఈ బంగారం, వెండి. అందుకే దీనికి అంత వాల్యూ భయ్యా. మనుషులు నోట్లు ప్రింట్ చేయగలరు, కానీ బంగారాన్ని ప్రింట్ చేయలేరు కదా. అందుకే దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. సిల్వర్ని పూర్ మ్యాన్స్ గోల్డ్ అంటారు, కానీ ఫ్యూచర్ అంతా సిల్వర్దేమమ్మా. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లోను, సోలార్ ప్యానల్స్లోను, ఎలక్ట్రానిక్స్లోను సిల్వర్ లేకపోతే అసలు పనే జరగదు. సో బంగారం రాజు లాంటోడైతే వెండి సైనికుడు లాంటోడు. పని ఎక్కువ చేస్తాడు కానీ పేరు తక్కువ మామ వీడికి. ఇప్పుడు అసలు వీటి కథ ఏందో చూద్దాం. ఈ డాటా వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ బ్రో. ఈ భూమి మీద ఇప్పటిదాకా మనుషులు తవ్వి తీసిన మొత్తం బంగారం ఏందో తెలుసా? సుమారు 2,12,000 టన్నులు. ఒకవేళ ఈ బంగారం మొత్తాన్ని కరిగించి ఒక ముద్దలా చేస్తే అది కేవలం 22 మీటర్ల పొడవు వెడల్పు ఉన్న ఒక క్యూబ్లా మారుతుంది అంతే. అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ అంత అన్నమాట. చూసారా? ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయే బంగారం సైజు ఇంతే. అలాగే వెండిని కూడా సుమారు 17,40,000 టన్నుల దాకా బయట తీశారు ఇప్పటివరకు. గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ దొరుకుతుంది కదా, అందుకే దీనికి రేటు తక్కువ. ఇప్పుడు మన ఇండియా సీన్ చూద్దాం. ప్రపంచంలో ఎక్కువ బంగారం ఎక్కడుందో తెలుసా? అమెరికా దగ్గర, చైనా దగ్గర కాదు భయ్యా, మన ఇండియాలోని ఆడవాళ్ళ దగ్గర ఉంది. అవును, మన దేశంలో అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ దగ్గర 800 టన్నుల గోల్డ్ ఉంటే, మన ఇళ్లలోను, గుడిలోను, ప్రజల దగ్గర 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 25 నుండి 30,000 టన్నుల బంగారం ఉంది. అమెరికా, జర్మనీ, IMF వీళ్ళ దగ్గర ఉన్నంత బంగారం కలిపిన మన ఇండియా హౌస్ వైఫ్స్ దగ్గర ఉన్నంత బంగారం ఉండదు. మన దగ్గర తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ తులం బంగారం మాత్రం ఒంటి మీద ఉండాల్సిందే ఖచ్చితంగా. అదే కదా మన ఇండియన్స్ రేంజ్. చాలామంది అడుగుతుంటారు, మామ అన్న నిన్న రేటు తక్కువ ఉంది, ఈరోజు సడన్గా ఎందుకు పెరిగింది అని. ఏం లేదు మామ, సింపుల్గా చెప్పాలంటే దాన్నే డిమాండ్ అండ్ సప్లై అంటారు. అమెరికా కరెన్సీ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇద్దరు శత్రువులు అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు వచ్చినా, కరోనా లాంటి రోగాలు వచ్చినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా జనాలందరూ భయపడిపోయి ఏం చేస్తారంటే సేఫ్గా ఉంటుందని గోల్డ్ కొంటారు. జనాలు ఎగబడి కొంటే ఏమవుతుంది? రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకవేళ బ్యాంకులు వడ్డీ రేట్లు అనేవి పెంచితే గోల్డ్ రేట్ కొంచెం తగ్గుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గిస్తే గోల్డ్ అనేది పెరుగుతుంది అన్నమాట. కాసేపు గోల్డ్ని పక్కన పెడితే ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. సిల్వర్ రేటు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది బ్రో. మొబైల్స్ తయారీ కానీ, సోలార్ ప్యానల్స్ తయారీ కానీ పెరిగింది అనుకో, సిల్వర్ రేట్ అనేది రాకెట్లా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ టైంలో ఇవి కొనొచ్చా కొనకూడదు? బంగారం అనేది షేర్ మార్కెట్ లాంటిది కాదు బ్రో. ఈరోజు కొని రేపు అమ్మేయడానికి. మీరు ఒకవేళ కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉంచుకుందాం అనుకో, ఎప్పుడు కొన్నా అది మంచి టైమే. ఒకసారి పాత హిస్టరీ చూడండి. 2000 సంవత్సరాల్లో 10 గ్రాముల బంగారం 4,000 ఉండేది, కానీ ఇప్పుడు అదే బంగారం 10 గ్రాములు 1,46,000 ఉంది. లాంగ్ రన్లో గోల్డ్ ఎప్పుడు మోసం చేయదు బ్రో. రేపు పెళ్ళి ఉంది లేదా వచ్చే నెల ఫంక్షన్ ఉంది అంటే రేటు తగ్గుతుందేమో అని వెయిట్ చేయకండి. అవసరం ఉన్నప్పుడు కొనేయడమే బెస్ట్ ఆప్షన్. చూడు మమ్మ, గోల్డ్ రేట్ చూసి భయపడేవాడు ఎప్పుడూ కొనలేడు, బట్ ధైర్యం చేసి కొన్నవాడు ఫ్యూచర్లో ఎప్పుడు బాధపడలేదు. మమ్మ, మీరు దీని మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, మీరు నగలు కొంటే తరుగు అని, మేకింగ్ ఛార్జెస్ అని మీరు కొన్న దాంట్లో 20% లాస్ అవుతారు. అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు మమ్మ, అలంకరణ అవుతుంది. మీకు ఒకవేళ నిజంగా లాభం రావాలంటే మాత్రం SGB అంటే సవరన్ గోల్డ్ బాండ్స్ కానీ, పైగా గవర్నమెంట్ మీకు 2.5% వడ్డీ ఇస్తుంది.
మెచ్యూరిటీ టర్మ్ 8 years. అప్పుడు ట్యాక్స్ కూడా ఉండదు. ది బెస్ట్ ఆప్షన్ ఇది. కానీ ఒకవేళ గోల్డ్ ETF, డిజిటల్ గోల్డ్ ఇది కానీ తీసుకుంటే ఫోన్పేలో, గూగుల్ పేలో ఇలా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇది కూడా ఓకే, కానీ SGB అంత బెటర్ అయితే కాదు. ఫిజికల్ గోల్డ్, కాయిన్స్ లేదా బిస్కెట్స్ కొనండి, జ్యువెలరీ మాత్రం కొనుక్కోవద్దు. అయితే మా అమ్మ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీ సంపాదనలో కనీసం 10% నుంచి 15% గోల్డ్ లేదా సిల్వర్లో పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు, కరెన్సీలు మారచ్చు, టెక్నాలజీ మారచ్చు, కానీ బంగారం విలువ మాత్రం ఎప్పటికీ మారదు. అదే మన తాతల కాలంలోనూ విలువైందే, మన మనవాళ్ళ కాలంలోనూ కూడా విలువైందే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా. జై హింద్.